జగ్గయ్యపేటలోని కొత్త వెంకటేశ్వర కళ్యాణ మండపంలో వాగ్దేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాలల యాజమాన్యం, అధ్యాపకులు, వైద్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన విద్యార్థుల కోసం నిర్వహించిన ల్యాంప్ లైటింగ్ సెరమనీలో వైద్యులు విద్యార్థుల చేత దీపాలు వెలిగించి సేవాభావం, కరుణ, అంకిత భావంతో వైద్య సేవలు అందిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి అత్యంత గౌరవనీయమైన సేవారంగమని, రోగులకు సేవ చేయడం అంటే భగవంతునికి సేవ చేసినట్టన్నారు. పనిచేసిన వస్తాం కదా, నర్సింగ్ తప్పకుండా హాస్పిటల్లో ఇట్లా ఎటువంటి డాక్టర్గా చేస్తారు. ఇది మీరు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నేర్చుకోవాలి విషయం మీద మేము చెప్పడం కానీ చాలా చక్కగా ప్రతి డాక్టర్ కూడా చక్కగా చెప్పారు. మీ అందరూ విధంగా చాలా దూరం శ్రీకాకుళం, విజయనగరం చాలా దూరం వచ్చారు. మీ పేరెంట్స్ మీ మీద చాలా ఎక్స్పెక్ట్ చేసుకొని మీకు బాగా చదువుకోవాలి, మీరు జీవితం సెటిల్ అవ్వాలని చెప్పి మీ పేరెంట్స్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పంపించారు. మీ అందరూ కూడా డెడికేషన్తో, హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్, జీవితంలో ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేస్తూ డెడికేషన్ ఉండి డిసిప్లిన్ ఉంటే సక్సెస్ అని తప్పకుండా అవుతాం. ఆ విధంగా మీరు చక్కగా చదువుకొని విధంగా డాక్టర్ ఎంత అవసరమో ఆపరేషన్ తర్వాత ఫాలోఅప్ కూడా నర్స్ సపోర్ట్ చాలా అవసరం. ఆపరేషన్ నిజంగా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ప్రతి పేషెంట్ డాక్టర్ కన్నా నర్సుగా చెప్తా ఉన్నాం, మా విధంగా నొప్పిగా ఉంది, ఈ విధంగా మొద్దుబారినట్టు ఉంది అనే విషయాలు నర్స్ చెప్పిన నర్సే చేస్తే డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చినప్పుడు ఆ విషయాలు పేషెంట్ క్యాష్ మొత్తం కూడా చెప్తూ ఉంటారు. అంటే మనం చాలామంది హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యే ముందు డాక్టర్ చెప్తారు, ఈ నర్సు బాగా చేసిందండి, చాలా ఆప్యాయంగా మాట్లాడిందండి, చాలా మర్యాద మాట్లాడింది చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే కమ్యూనికేషన్ పేషెంట్తో, పేరెంట్స్తో కమ్యూనికేషన్, ఇతరులతో కమ్యూనికేషన్ తప్పకుండా మనం మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, 5 ఏళ్ళు ఒకే రకంగా ఉండమని చెప్పి ఒక పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ రావచ్చు, విలేజ్ హాస్పిటల్స్ రావచ్చు, ఎక్కడైనా సరే డెడికేషన్గా చేస్తే, డిసిప్లిన్గా ఉంటే తప్పకుండా మంచి పేరు, మంచి స్థాయికి వెళ్ళచ్చు. కాబట్టి అందరూ కూడా కష్టపడి పైకి రావాలని చెప్పి వాగ్దేవి కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఎక్కడ కూడా ఎవరిని ఒత్తిడి చేయదు. పీజీ విషయంలో చాలా కూడా పేదవాళ్ళ కోసం ఫోన్ చేస్తే తప్పకుండా సురేష్ గారు కానీ, సరిత గారు కానీ వాడు ఫీజు కన్సెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇందాక పాప అంటే ఇంటర్వ్యూ పాడడం పాప కూడా బోత్ పేరెంట్స్ లేదు చెప్పి సురేష్ చెప్తున్నారు. అటువంటి వాడికి హెల్ప్ చేయడంలో వాగ్దేవి కళాశాల మేనేజ్మెంట్ చాలా చక్కగా కోఆపరేట్ చేస్తారు. ప్రతి మేనేజ్మెంట్కి సురేష్ గారు తప్పనిసరి ధన్యవాదాలు చేసి మీ అందరూ కూడా బెస్ట్ మెసేజ్ చెప్తే తెలుసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూ.